ఇంట్లోని క్రీమీగా ఎగ్ లేకుండా, ఐస్ క్రీమ్ మిషన్ లేకుండా ఒక పనస పండుతో సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ తయారు చేయొచ్చు. మీకు తెలుసా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సీజనల్ స్పెషల్ పనసపండు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పనస పండులో ఉన్న సీడ్స్‌ని మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పనస పండుని ఒక మిక్సర్ జార్‌లో అయితే వేసుకోవాలి. మాకు పనస పండు అనేది టేస్ట్ తక్కువ ఉంటే అప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా గానీ పనస పండు తీసుకునేటప్పుడు అది ఫుల్ పండయ్యుండేలాగా తీసుకోండి. అలా చేస్తేనే ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఆ టేస్ట్ పనసపండు టేస్ట్ అనేది బాగా తగులుతూ ఉంటుంది. అది పనసపండు ఇష్టపడే వాళ్ళకే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే పనసపండు ఐస్ క్రీమ్‌ని అయితే రెడీ చేసేద్దాం రండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసేసి ఏదైనా డస్ట్ ఉంది అనిపిస్తే మీరు ఈ పనస పండుని వాష్ చేసుకోండి. వాష్ చేసుకొనేసి పక్కన పెట్టేయండి. తర్వాత దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. లేత కొబ్బరి అని కూడా చెప్పేయచ్చు. ఆ లేత కొబ్బరిని ఇలా అయితే తురిమి తీసుకున్నానండి. మీరు ఆ లేత కొబ్బరిని అందులో ఉండే పాలైనా స్క్వీజ్ చేయొచ్చు. లేకుంటే రెండిటిని కలిపి మిక్సీలో వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు ఆ తురిమి ఇది నచ్చకపోతే దీన్ని కోకోనట్ మిల్క్ మాత్రమే తీసుకోండి. నేనిక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను తురిమి పెట్టుకున్న కొబ్బరిని, అలాగే పనస పండుని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఆ పనస పండుని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం యాలక్కలు వేస్తున్నాను. తర్వాత షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్‌నెస్ కోసం. తర్వాత మనం లేత కొబ్బరి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కోకోనట్ వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఈ కోకోనట్ వాటర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మంచి ఫైన్ పేస్ట్‌లా అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ! క్రీమీ టెక్స్చర్‌లో అయితే ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఇలా కలుపుతుంటే తెలిసిపోతుంది. సో, చాలా ఫైన్ పేస్ట్‌లా అయితే దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి యాలకులు వేయడం వల్ల ఇండియన్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. మీతో ఐస్ క్రీమ్ మోల్డ్ అనేది పెద్దదుంటే అందులో కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఎక్కువయిన తర్వాత కిడ్స్‌కి ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లో పోసి 6-8 గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టితే చాలండి. ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలకైతే ఈ స్టిక్స్‌తో ఐస్ క్రీమ్ మోల్డ్స్‌తో ఇచ్చి చూడండి. వాళ్ళు బయట షాప్‌లో ఎలాంటి ఐస్ క్రీమ్స్ అడగరండి. సో, ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా ఐస్ క్రీమ్స్ అనేది పిల్లలకి చేసివ్వండి. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎప్పుడు పిల్లలు ఐస్ క్రీమ్స్ అంటుంటారు కదండీ! సో, ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. చాలా మంచిది హెల్త్‌కి కూడా. ఇందులో ఫ్రెష్ కోకోనట్ వేయడం వల్ల బాడీని కూల్ చేస్తుందండి. సో, ఇందులోకి నేను కోకోనట్ వాటర్‌ని కూడా యాడ్ చేశాను కాబట్టి ఎంతో హెల్త్‌కి కూడా ఈ సమ్మర్‌లో చాలా మంచిది. నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఇయర్ సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అని చెప్పేయచ్చు. ఇప్పుడు నేను ఫ్రీజర్ నుంచి తీసి అయితే చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్స్. మనం కొద్దిగా వాటర్‌లో పెట్టేసి మనం తీసేస్తే చాలండి. ఒక పెద్ద బాక్స్‌లో వేశాను కదండీ! ఆ ఐస్ క్రీమ్ అనేది ఖాళీ చేసేసారు అప్పుడే. సో, నేను దీంతో అయితే చూపిస్తున్నాను. అంతేనండి. మనం క్రీమీగా, న్యాచురల్‌గా పనసపండు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ఈ పనసపండు ఐస్ క్రీమ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి.